గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అహరోను కుమారులకు దేవుని సేవను నియమించి వారితో చెప్పిన ఒక మాట మనం ధ్యానించుకుందాం. ఆ 7వ వచనం 18వ అధ్యాయం 7వ వచనం సంఖ్యాకాండంలో ఒక లైన్ నేను చదువుతాను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. దేవుడు మనందరికీ కొన్ని తలాంతులు ఇస్తాడు, కొన్ని బహుమానాలు ఇస్తాడు. గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఏదైనా సరే, ఒక మంచి వరము లేక ఒక టాలెంట్ ఏదన్నా ఈజ్ ఫ్రమ్ అబౌవ్, దేవుని యొద్ద నుండే, జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండే, పైనుండే మనం పొందుకొనిచున్నాం. ఆయన ఉచితమైన భిక్ష ఇది. కొంతమందికి రకరకాల బోర్న్ టాలెంట్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటాయి, లేక దేవుని ఆత్మ ద్వారా దేవుడు వారికి కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు. అవన్నీ కూడా ఇశ్రాయేల్లో 3 ఉన్నతమైనటువంటి పదవులు ఉంటాయి. 1 రాజు, 2 ప్రధాన యాజకుడు, 3 ప్రవక్త. దేవుడు వారి యొక్క తలాంతులను బట్టి ఎన్నుకోలేదు. దేవుడు గాడిదలు కాసుకునే వాడిని తీసుకుని సౌలుని రాజును చేశాడు. గొర్రెలు కాసుకునే దావీదు భక్తుడిని రాజును చేయగా ఆయన పిల్లలు రాకుమారులుగా ఉన్నారు. ప్రధాన యాజకుని యొక్క వృత్తి అహరోనుకి దయతో ఇచ్చాను తప్ప నీ తలాంతు నీ గొప్పతనం కాదన్నాడు. మన జీవితంలో కూడా అది గమనించాలి. ఏదైనా సరే ఈ ఘనతకు ఏ ఘనత కూడా తనకు తానే వహించుకోకూడదని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అహరోను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ యాజకత్వం వచ్చింది. అలాగే దేవుడు నిన్ను నన్ను ఆయా పనులకు ఏర్పరచుకుంటున్నప్పుడు మనం ఏమాత్రము కూడా అది మన సొంత టాలెంట్గా మనము భావించకూడదు. మనం పొందుకున్న రక్షణ పడేది మన సొంతంది కాదు, ఫ్రీ గిఫ్ట్ అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన రక్షణ ఆయన వరం. దేవుడిచ్చే సమస్తమైన హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ఎంత గొప్ప గొప్ప అద్భుతాలు చేసినాయన్నా వాటిని ఏమన్నారు? కృపా వరాలు. ఆయన కృపచేత పొందుకున్న వరాలు. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును నీకు ఈరోజు నీ దేవుడు తెలివిరించి మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, లేక నీ పిల్లల్ని ఉన్నత స్థితిలో పెట్టచ్చు. సహోదరి సహోదరుడా, ఎన్నడూ కూడా ఇది నాది, నా తలాంతు, నా గొప్పతనం అని భావించకుండా ప్రభువా ఎప్పటికే మహిమ నీకే, నీ దయ వల్ల నేను దీవింపబడుతున్నాను, ఈ టాలెంట్ నువ్వు ఇచ్చింది, ఈ గిఫ్ట్ నువ్వు ఇచ్చింది కనుక నిన్ను మహిమపరుస్తూ నేను పోషింపబడుతూ 10 మందికి సేవ చేసే ధన్యత నాకు ఇవి ప్రభువా. ఏ వృత్తిలోనో నీ ప్రేమను చూపించి నిన్ను మహిమపరిచే జీవితం నాకు ఇవి ప్రభువా. 10 మందికి మేలుకరంగా నేను జీవించే విధానం నాకు నేర్పు ప్రభువా. అలా జీవిస్తాను నాయనని దేవుడిని అడుగుదాం. మనం అందరం కూడా ప్రతి వృత్తిలోనూ మనల్ని బట్టి కానీ మన పిల్లలని బట్టి కానీ అతిశయించకుండా దేవుని మహిమ చెల్లిస్తూ ఆయన ఇచ్చిన ప్రతి టాలెంట్ని, ప్రతి గిఫ్ట్ని 10 మందికి మేలుకరంగా ఆ 10 మందిలో ప్రభుని మహిమపరిచే విధంగా మనం వాడితే ఇంకా అనేకమైన తలాంతులతో, బహుమానాలతో దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆయా వృత్తుల్లో పరిశుద్ధాత్ముడు యేసయ్య నామ మహిమార్థంగా మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ వాక్యము మా జీవితాల్లో ఒకసారి ఆలోచింపచేసి మేము పొందుకున్నదే కానీ, పొందుతున్నదే కానీ, పొందబోతున్నదే కానీ, అది తలాంత అవ్వచ్చు, అది బహుమానం అవ్వచ్చు, అది ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఏదన్నా అవ్వచ్చు, నీ గుప్పుళ్ళుని మేము పొందుకొనిచున్నాం. నీ దయ, నీ భిక్ష మాత్రమని మేము హృదయపూర్వకంగా విశ్వసించి ఒప్పుకొని ప్రతి విషయం నేను మహిమపరిచి 10 మందికి మేలుకరంగా మేము జీవించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి యేసయ్య మార్గంలోనే ప్రతి దినము పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.